పైసా లాభం లేని ప్రాజెక్టు కాళేశ్వరము. అదనంగా 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు. కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబంద తీరుగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభపడ్డ రైతు తెలంగాణలో ఒక్కర్లేరు. కాళేశ్వరం పేరుతోనే అప్పుల కుప్ప చేసిండు తప్ప ఇంకోటి కాదు అని చాలా మంది లీడర్లు మాట్లాడిండ్రు. అదే పేరుతోని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిండ్రు. మరి నిజంగా కాళేశ్వరం ఖరాబ్ అయి పనికి రాకుండా అయిందా అంటే ఇగో ఈ వీడియో చూడండి. మంచోని గుణం ఆపద కాలంలో తెలుస్తుంది అన్నట్టు కష్టకాలంలో కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టో తనకు తానే చెప్పుకున్నంత పని చేస్తున్నది. ఎండలు మండిపోయి పంటలు ఎండుతుంటే నెర్రలు పట్టిన నేలను దడిపేతానికి కాళేశ్వరం ఇగో గీ తీరుగా కదలొస్తున్నది. పనికి రాదు పాడైందని చెప్పినోళ్ళే ఇప్పుడు మారు మాట్లాడకుండా కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు తరలిస్తున్నారు. చూడుండ్రి గంగమ్మ తల్లి ఎట్లా ఎగిరి దుంకుతున్నదో. కాళేశ్వరం లింక్ టు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ నీళ్లు ఎత్తిపోస్తున్నారు. నంది పంప్ హౌస్ నంబర్ 2, 3 మోటార్లు ఆన్ చేసుడుతో ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి గోదావరి జలాలు. 3 రోజులు ఇట్లా పోస్తూనే ఉంటాయట నీళ్లు. కరీంనగర్ జిల్లా రైతులకు ఈ నీళ్లు మస్తు తిప్పల తీరుస్తాయట. అయ్యో పంటలు ఎండిపోతున్నాయి కదా అని బాధపడేటోళ్లకు కన్నీళ్లు దుడవబోతున్నాయట. ఇక ఇప్పుడు చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు వాట్ నాటుడు. కాళేశ్వరం ఖరాబ్ అయిందా? మొత్తానికి మోసం చేసిందా? పోయినేడు కాళేశ్వరం కాలువలలో నీళ్లు ఇడవకుంటేనే బొచ్చెడు పంటలు పండించినామని చెప్పిండ్రు కదా. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నారు? అంటే కాళేశ్వరం లేకుంటే తెలంగాణ తెల్లబోతుందని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మోటార్లు ఆన్ చేసిండ్రు. అంటే దీన్ని బట్టి తెలంగాణ నేలుతున్న నేతలు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని మాట్లాడుకుంటున్నారట. ఎగిరి పడుతున్న ఈ నీళ్ళని చూసిన రైతన్నలు కూడా. ఎంత మొత్తుకున్నా ఎన్ని వార్తలు చెప్పినా జనాలు మాత్రం మారతలేరు. అరే పెట్రోల్ కొరత లేదు లేదు అని కుక్కలు మూలవడంగా చెప్పినా కూడా అత్యుత్సాహం చేసి ఆఖరికి పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టుకునే కథ అయింది. మరి నిజంగానే పెట్రోల్ కొడుతున్నదా లేదా పాండ్రిపురా గడుచుకుందాం. నో స్టాక్ ఏ బంకుల చూసినా ఇవే బోర్డులు. ఏ రోడ్డు పొంటి పోతున్నా బంకుల కాడ లైన్ల కొద్ది బండ్లు. ఇక గ్యాస్ స్టేషన్ల కాడ అయితే ఇగో ఇట్లా నెరీ ఘోరం కిలోమీటర్ల కొద్ది నిలబడ్డే ఆటోలు. ఓ దిక్కు సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు కొరత లేదు, ఇంధనం బరాబర్ ఉంది మన తాన చెప్తున్నా కూడా జనాలు మరి ముందు జాగ్రత్తనా లేక ఎవరైనా లేదని చెప్తారా ఉందని నమ్మిస్తారని ఫీల్ అవుతుర్రా తెలియదు. కానీ ఇట్లా అంతా గాయ గత్తరలే చెప్తుర్రు. తర్వాత తక్లీఫ్ కావద్దని జనాలు పెడుతున్న తిప్పల జయంగా మస్తు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ఇక ఆ నో స్టాక్ బోర్డులు చూసాగు నిజంగానే కొరతుంది అని ఫిక్స్ అయ్యి ఎగవాడు ఆపుతలేరు. బంకులు బోర్డులు తీసుడే ఆలస్యం ఎగబడుతురు. ఇన్నొద్దులు పట్నంలోనే అనుకున్నాం కదా, ఇప్పుడు ఊర్ల దిక్కు కూడా బంకుల కాడ ఇదే కథ అయిపోయాయి. ఈ కథని తట్టుకోలేకపోతున్నాం రా అయ్యా అంటే యోగి ఇక్కడ చూడండి. ఎల్పిజి గ్యాస్ల కోసం కర్మన్ ఘాట్ కాడ రోడ్ల మీద ధర్నాలు చేసి ట్రాఫిక్ జామ్ చేసిర్రు. గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ డీజిల్ కొరత అసలే లేదని ఎన్ని టీవీ ఛానళ్లు ఒక్క తీరే కోడై కూస్తున్నా కూడా జనాలు మాత్రం ఎవ్వల మాటినని సీతయ్యలు లెక్క చేస్తున్నారు. మరి ఇదంతా ఎవరు పుట్టించిన పుకారో ఏం పాడో గాని ఇప్పుడు అనిపిస్తుంది ఈ అడ్డమైన సోషల్ మీడియా చేయంగానే ఇదంతా అవుతుంది అని. అయినా ఎవరనంటే ఏం లాభం చెప్పుర్రి. ఎవరు ఏది చెప్తే అది ఏది చేస్తే అది నమ్మి గొర్రెలెక్క ఎవడుతురు. వీళ్ళకి తగ్గట్టు సర్కార్లు కూడా గట్టి రూల్స్ చేస్తే తప్ప ఈ పోరాటాలు ఆగాయని సలహాలు ఇస్తున్నారు పెద్ద మనుషులు కూడా. ఇంకా ఎన్ని దినాలో ఏం పాడో కదా ఈ తిప్పలు.